అసెంబ్లీలోనే ఉద్యోగులు వివక్షకు గురవుతున్నారని చెప్పారు ఏపీ జీఈఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి. ఎలాంటి అర్హతలు లేని వ్యక్తి సూర్యదేవర ప్రసన్న కుమార్ను అసెంబ్లీ సెక్రటరీగా నియమించారని తెలిపారు. ప్రసన్న కుమార్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని అసెంబ్లీ సిబ్బంది ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఉద్యోగులు ఈరోజు వివక్షకు గురవుతున్నారు. అక్కడ ఏం చేసింది ప్రభుత్వం? సూర్యదేవర ప్రసన్న కుమార్ అనే ఒక వ్యక్తిని, అర్హత లేని వ్యక్తిని సెక్రటరీ జనరల్గా నియమించింది. సెక్రటరీ జనరల్గా నియమించాలంటే ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం పార్లమెంట్లో లోక్సభలో కానీ, లోక్సభ సెక్రటరీ జనరల్గా కానీ, రాజ్యసభ సెక్రటరీ జనరల్గా కానీ, లేదంటే వేరే స్టేట్లో సెక్రటరీ జనరల్గా పనిచేసిన వ్యక్తులను మాత్రమే అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా నియమించాలి. ఇలాంటి ఏ అర్హతలు లేని వ్యక్తిని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి సెక్రటరీ జనరల్గా నియమించారు. ఆయనకుండే ఒకే ఒక అర్హత ఏంటంటే ముఖ్యమంత్రి కులస్తుడు. ఆ ఒక్క అర్హతతోనే ఆయన నియమించారు. ఆయన నియామకం చెల్లదు, ఆయన అర్హత లేదని చెప్పి అసెంబ్లీ ఉద్యోగులు అందరూ కూడా సిఎస్ గారికి, చైర్మన్కు, స్పీకర్కు అందరినీ కలిసి విజ్ఞప్తి చేసిండ్రు. ఆయన అర్హత లేని వ్యక్తి, ఆయన వల్ల ఇబ్బందులు పడుతున్నామని. కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలే. ఒక ఎస్ఓ స్థాయి లేని వ్యక్తికి, ఎస్ఓ కంటే తక్కువ క్యాడర్ వ్యక్తికి మీరు సిఎస్ హోదా ఇచ్చి సెక్రటరీ జనరల్ చేసి 5 లక్షల జీతం ఇచ్చి, ఎవరికి ఈ రాష్ట్రంలో ఎవరికి లేనంత జీతం ఇచ్చి అక్కడ కూర్చోబెడితే మీరు ఆయనకు అంత ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఈరోజు ఆయన అసెంబ్లీని తన సామ్రాజ్యంలాగా భావించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.